అందరికీ నమస్తే. ఈరోజు మేము మేడారంకి వెళ్ళినాం. భువనగిరి నుంచి మేడారం 160 కిలోమీటర్లు ఉంటుంది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5:30కే బయలుదేరినాం. ఈ వీడియోలో తెలంగాణలోని మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క అమ్మవార్ల చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అతిపెద్ద గిరిజన పండుగగా చరిత్రకెక్కిన ఈ సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర పండుగగా మారిపోయింది. ఇక చరిత్రలోకి వెళ్ళినట్లయితే పూర్వం మేడరాజు అనే గిరిజన నాయకుడు వేటకు వెళ్ళినప్పుడు అడవిలో పులుల మధ్య సమ్మక్క అమ్మవారు పసిపాపగా కనబడుతుంది. ఆ గిరిజన నాయకుడు సమ్మక్క అమ్మవారిని పెంచి పెద్ద చేసి మేడారానికి రాజైన పగిడిద్ద రాజుతో వివాహం చేస్తాడు. ఆ తర్వాత సమ్మక్క అమ్మవారికి సారక్క, జంపన్న, నాగులమ్మ అనే 3 బిడ్డలు పుడతారు. అదే కాలంలో వరంగల్ను పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పన్ను కట్టడం ఆగకూడదని మేడార ప్రాంత ప్రజలను హెచ్చరిస్తాడు. మేడారంలోని ప్రజలు పన్ను కట్టడం వీలు కాదని పగిడిద్ద రాజు కాకతీయ రాజ్యానికి జవాబు ఇవ్వగా యుద్ధం మొదలవుతుంది. కాకతీయులతో జరిగిన భయంకర యుద్ధంలో సమ్మక్క తీవ్రంగా పోరాడి చిలుకల గుట్ట మీద కుంకుమభరణి రూపంలో మారి అదృశ్యమవుతుంది. ఆనాటి నుండి సమ్మక్క సారక్క అమ్మవారులు వనదేవతలుగా మారి ఈ మేడారం గద్దెల మీద మనందరికీ దర్శనాన్ని ఇస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మేడారం పోయే రూట్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఎందుకంటే ఒక సైడ్ రోడ్ వేస్తారు. ఒక చిన్న రోడ్లోనే 2 వెహికల్స్, అక్కడ లారీలు వచ్చినా ఇక్కడ కారు ఇవన్నిటికీ మస్తు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు మేడారం జాతర వస్తుంది కాబట్టి దానికోసం ఈ అరేంజ్మెంట్లు అన్నీ చేస్తారు. కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ చేస్తేనే కదా మనకి జాతరకి ఇబ్బంది పడకుండా ఉంటాం. చాలా స్పీడ్గా వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా కొంచెం సేపు అయితే మనం మేడారం జాతర దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదే అమ్మవారి ఎంట్రన్స్ మన సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళడానికి. మీరు నమ్మరు గాయస్, దర్శనం అయితే చాలా మంచిగా అయింది. చాలా రద్దీ తక్కువ ఉండే. మేము 8 గంటల వరకు అక్కడ రీచ్ అయిపోయినాం. అందుకే కావచ్చు మాకు చాలా మంచిగా దర్శనం దొరికింది. ఆ వీడియో చూడండి, ముందు వస్తుంది. ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ మాత్రం సూపర్గా ఉంది. అసలు ఎంట్రన్సే మీకు ఒక వైబ్ వచ్చేస్తుంది. మన సమ్మక్క సారక్క జాతర దగ్గరికి వెళ్తున్న వైబ్ వచ్చేస్తుంది. అసలు 10 గంటల వరకు ఆ మంచు అనేది పోలేదు. బీభత్సంగా చలి పెడుతుంది. ఆ మంచు వల్ల రోడ్లు కూడా కనిపిస్తలేదు. ఇంకా అందువల్ల కొంచెం ఇంకా లేట్ అయినాం మేము. లేకపోతే ఎప్పుడు 7:30కు అక్కడనే అమ్మవారి దగ్గర ఉంటుండే. జాతర దగ్గర ఆల్రెడీ రీచ్ అయిపోతుండే. ఈ మంచు వల్ల ఇంకొంచెం లేట్ అయింది. సమ్మక్క సారక్క గద్దెనైతే దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. చాలా రద్దీ చాలా తక్కువ ఉండే. శనివారం అయినా సరే ఎందుకో జాతరకి మంది రాలేదు. సండే ఇట్లా వస్తుండొచ్చు. మనకు మాత్రం చాలా మంచిగా దర్శనం అయింది. మీరు కూడా దర్శించుకోండి వీడియోలో చూసుకుంటూ. ఈ అమ్మవారి గద్దెల దగ్గర పెద్ద పెద్ద స్తంభాల మీద మంచి మంచి ఆర్కిటెక్చర్ డిజైన్లు వేసి డెవలప్ చేస్తున్నారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా వర్క్ జరుగుతుంది. మొత్తం పూర్తయినాక ఎలా ఉంటుందో చూడాలి.
మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేము టిఫిన్ చేయడానికి వెళ్ళినాం. ఈ రోజుకి వీడియో అంతే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రవి ఫ్యాక్ట్స్. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.